నమస్కారం పంతులు గారు. మీరే స్వయంగా పట్టు వస్త్రాలు తాళిబొట్టు స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. లేదు పూజారి గారు, వీటిని పుణ్యం చేసిన వాళ్ళు స్వామివారికి సమర్పించాలి, లేదా చేసిన పాపాన్ని కడుక్కోవాలనుకునే వాళ్ళు సమర్పించాలి. నేనే పుణ్యం చేయలేదు. నేను చేసిన పాపం కడుక్కుంటే పోయేది కాదు. వీటిని స్వామివారి పాదాల దగ్గర పెట్టే అర్హత నాకు లేదు. ప్రతి సంవత్సరం మీరే కళ్యాణం జరిపిస్తున్నారు. ఈ స్వామివారికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఎంతోమంది పేద ప్రజలకు అన్నదానం వస్త్రదానం చేస్తున్నారు. అంతకన్నా అర్హత ఇంకేం కావాలి? భార్యాభర్తల అనుబంధానికి ప్రతీకలైన సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పట్టు వస్త్రాలు తాళి సతీ సమేతంగానే సమర్పించాలి. నా భార్య నాకు తోడుగా లేదు కాబట్టి ఆ యోగ్యతనే కోల్పోయాను. వీటిని మీరే స్వీకరించి కార్యక్రమాన్ని జరిపించండి. బాధపడకండి బాబు. మళ్ళీ శ్రీరామనవమి తిరిగి వచ్చేసరికి మీరు సతీ సమేతంగా స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తారన్న నమ్మకం నాకుంది. కూర్చోండి బాబు, కార్యక్రమం జరిపిస్తాం. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం రఘుపుంగమాయ నమః. ఓం జానకీవల్లభాయ నమః. ఓం జత్రాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వమిత్రప్రియాయ నమః. ఓం దంతాయ నమః. ఓం శరణత్రాణతత్పరాయ నమః. స్వామి, నీ కళ్యాణం జరిపిస్తే పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది అంటారు. నీ కథ వింటే భార్యాభర్తల కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖంగా సాగుతుంది అంటారు. నా బాధ ఈ ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదు. అర్థం చేసుకునే నా భార్య నాకు దగ్గరగా లేదు. నన్ను ఆశీర్వదించి నా భార్య నన్ను క్షమించేలా చేసి నా పాపాన్ని ప్రక్షాళన చేయి స్వామి, ప్రక్షాళన చేయి. ఓం తారకాంతకాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భగవన్యభ్యేదన నమః. ఓం దూషణశిశోరోత్రే నమః. ఓం త్రిమూర్తే నమః. ఓం త్రిగుణాత్. హలో, ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు చెప్పేది నిజమేనా? ఏ ఏరియా? రవి, నేను జాడ తెలిసిందే. సార్, వెళ్దాం పదా.